హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కమ్యూనిస్టులు ఎప్పుడూ ఒక నినాదాన్ని చెబుతూ ఉంటారు. అదేమిటంటే, ప్రభుత్వం ఎవరిదైనా సరే ఈ దేశంలో సిస్టమ్ మాత్రం మా చేతుల్లోనే ఉంటుంది అని కమ్యూనిస్టులు పదే పదే తమ ప్రసంగాల్లో చెబుతూ ఉంటారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న పూర్తి కమ్యూనిస్టు వ్యతిరేక సిద్ధాంతాలు బీజేపీవి అయినా కూడా ఇప్పటికీ మన దేశంలోని బ్యూరోక్రాట్లలో ఎక్కువగా కమ్యూనిస్టుల ప్రభావమే ఉంటుంది అని తాజాగా యూజీసీ వివాదం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్రంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది రీసెంట్గా కొన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఎందుకంటే మన దేశంలో యూనివర్సిటీలో అండ్ విద్యాలయాల్లో ఎక్కువగా కుల వివక్ష అనేది జరుగుతోంది. విద్యార్థులు ముఖ్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ కుల వివక్షకు గురవుతూ ఉన్నారు. 2019తో పోలిస్తే 2024 నాటికి ఈ సంఖ్య 118% పెరిగిపోయింది. కాబట్టి మేము వీళ్లకు వ్యతిరేకంగా కఠిన నిబంధనలు తీసుకువస్తూ ఉన్నామని యూజీసీ ఈ నెల 13వ తేదీన కొన్ని నిబంధనలు తీసుకురావడంతో ఇది కాస్త మన దేశంలోని విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఇలా గనుక జరిగితే భవిష్యత్తులో మనం యూనివర్సిటీలో చదువుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి అని సైతం చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఈ కేసు కాస్త సుప్రీంకోర్టుకు చేరగా తాజాగా సుప్రీంకోర్టు ఈ నిబంధనలు పూర్తిగా ఆపివేసింది అండ్ వీటిపై స్టే ఇవ్వాలి. భవిష్యత్తు విచారణ జరిపిన తర్వాత మాత్రమే తాము ఇచ్చే ఆదేశాల ప్రకారమే ఈ నిబంధనలు అనేవి పొందుపరచాలి అనే విధంగా సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. అయితే ఈ నిబంధనలు ఎందుకు ఆపింది అండ్ యూనివర్సిటీ ఈ నిబంధనలు తీసుకురావడం వెనుక కమ్యూనిస్టుల ప్రభావం ఎంత మేరకు ఉంది, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు ఏ విధంగా బురిడి కొట్టించారు అండ్ ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా షాక్ గా మారింది అనే విషయాన్ని సైతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యూజీసీ ఈ నెల 13వ తేదీన తీసుకువచ్చిన నిబంధనలు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే దీని ప్రకారం ప్రతి యూనివర్సిటీ లేదంటే ఉన్నత విద్యాలయాల్లో ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ కమిటీలో భాగంగా ఉంటారు. వీళ్ళంతా కూడా యూనివర్సిటీ అథారిటీతో పాటు బయట పనిచేస్తూ ఉన్న జర్నలిస్టులు అండ్ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు పోలీసులతో సైతం వీళ్ళు అనుసంధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యూనివర్సిటీలో ఎప్పుడైనా కానీ కుల వివక్షకు సంబంధించిన కేసులు విద్యార్థులు నమోదు చేస్తే దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిపై విచారణ జరిపించిన తర్వాత పలానా వ్యక్తి గనక ఈ తప్పునకు పాల్పడితే ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి అనే విధంగా ఈ నిబంధనలు తీసుకువచ్చింది. అంతేకాకుండా యూనివర్సిటీలో కులాలకు వ్యతిరేకంగా ఏవైనా సంస్థలు పనిచేస్తూ ఉంటే వాటిని పూర్తిగా నిషేధించే హక్కు సైతం ఈ కమిటీలకు యూజీసీ ఇచ్చేసింది. తద్వారా యూనివర్సిటీలు మొత్తంలో ఎక్కడా కూడా కుల వివక్ష లేకుండా విద్యార్థులంతా చాలా ప్రశాంతంగా పని చేసుకోవాలి అండ్ చాలా ప్రశాంతంగా చదువుకోవాలి అనే విధంగా తాము ఈ నిబంధనలు తీసుకువచ్చాము అనే విధంగా యూజీసీ చెబుతుంది. అయితే పైకి చెప్పుకున్నంత మాత్రాన ఇది చాలా గొప్పగా అనిపించవచ్చు. ఈ దేశంలో కుల వివక్ష మొత్తం పోతుంది కదా, ఇది చాలా గొప్ప విషయం అని మనం భావించవచ్చు. కానీ ఇందులోనే ఒక మతలబు ఉంది. అదేమిటంటే జనరల్గా ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ నియామకం అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ వర్గాలకు మాత్రమే న్యాయం చేకూర్చేలా ఉంటారు. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళపై మాత్రమే ఈ కేసును బనాయించగలరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ కమిటీ ముందు ప్రత్యక్షమైతే ఖచ్చితంగా ఈ వర్గాలకే న్యాయం చేకూర్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా జనరల్గా ఎవరైనా ఇద్దరు విద్యార్థుల మధ్య క్లాషెస్ కానీ పోట్లాటలు కానీ వస్తే అతను కనుక ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా ఈ కేసును బనాయించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అందులో నిజం లేకపోయినా అది ఫేక్ కేసు అయినా కూడా ఇతనికి వచ్చే నష్టమేమీ లేదు. ఈ విచారణ మొత్తం పూర్తయిన తర్వాత అది ఫేక్ కేసు అని తేలితే అతనికి ఓకే నీపై పడింది ఫేక్ కేసు అని తేలింది కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అని మాత్రమే చెప్పగలరే తప్ప ఫేక్ కేసు ఎవరైతే బనాయించారో అతనిపై ఎలాంటి చర్యలు ఉండవు. అంటే అది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఇకపై నుంచి ప్రతి ఒక్కరూ తన ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కేసులు బనాయించడం, అతన్ని విచారణ పేరిట ఈ యూనివర్సిటీ కమిటీల ముందు తిప్పడం, తద్వారా అతని విద్యా సంవత్సరాన్ని పూర్తిగా
కొలాప్స్ చేయడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో ఇక జనరల్ కేటగిరీ విద్యార్థులు చాలా బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితులు భవిష్యత్తులో రానున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నిబంధనలు గనక అమలు చేస్తే ఖచ్చితంగా జనరల్ కేటగిరీ విద్యార్థులకు చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఇది జస్ట్ విద్యార్థులకు మాత్రమే కాదు, జనరల్ కేటగిరీ ఉపాధ్యాయులు అండ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్లకు సైతం ఈ నిబంధనలు అనేవి వర్తిస్తాయి. తద్వారా ఇప్పటి వరకు ఈ జనరల్ కేటగిరీ అనేవాళ్ళు గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఈ దేశంలో కులపరమైన వివక్ష ఉండేది కాబట్టి దానికి సంబంధించిన మూల్యాన్ని ఇప్పటికీ సైతం చెల్లించుకోవాలా. ఇప్పుడు ఉన్న ఆధునిక కాలంలో చాలా మంది తమ ఫ్రెండ్స్కు సంబంధించిన కులం ఎవరిదో ఏమో అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళంతా కూడా చాలా కలిసిమెలిసి బతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. అంతేకాకుండా ఈ యూజీసీ ఒక గణాంకాలను సైతం చెబుతోంది. అదేమిటంటే మనందరికీ తెలుసు, తెలంగాణలో రోహిత్ వేముల ఇష్యూ అనేది అప్పట్లో చాలా పెద్ద ఎత్తున వివాదాన్ని రేకెత్తించింది. ఆయన ఆత్మహత్యకు పాల్పడడం, ఈ ఆత్మహత్య వెనుక అతన్ని కులపరంగా కొంతమంది దూషించారు, అందువల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చాలా మంది ఆరోపణలు గుప్పించారు. కానీ ఆ తర్వాత తెలంగాణ పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపిన తర్వాత ఈ ఆత్మహత్య వెనుక ఎక్కడా కూడా కులపరమైన వివక్ష అనేది లేదు, అతను జస్ట్ మానసిక వేదనకు గురై మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలంగాణ పోలీసులు పూర్తి విచారణ చేసి ధృవీకరించినా కూడా యూజీసీ ఈ కేసును పట్టుకుని సో ఈ విధంగా రోహిత్ వేముల అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఈ దేశంలో కులపరమైన వివక్ష ఉంది అనే విధంగా తన నివేదికలో తేల్చి చెప్పింది. అంతేకాకుండా 2019లో ఈ కులపరమైన వివక్షకు సంబంధించిన కేసులు దేశంలోని 2200 యూనివర్సిటీలో జస్ట్ 174 మాత్రమే నమోదయ్యాయి. అదే 2024కు వచ్చేసరికి 373కు చేరుకోగా ఇది దాదాపు 118% పెరిగిపోయింది. తద్వారా ఈ దేశంలో నిమ్న వర్గాలు చదువుకోలేనంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు అనే విధంగా యూజీసీ తన నివేదికలో చెప్పింది. కానీ ఈ దేశంలో మొత్తంగా 40 లక్షల మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి సంబంధించిన విద్యార్థులు యూనివర్సిటీలు, విద్యాలయాల్లో చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ 40 లక్షల్లో 374 అంటే చాలా చిన్న సంఖ్య అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కుల వివక్షకు సంబంధించిన నిబంధనలు యూజీసీ గ్రాంట్స్ అమలు చేస్తుంది. పాత నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి ఈ కేసులకు సరిపోతాయి. అంతే తప్ప ఇంత కఠినంగా తీసుకువస్తే భవిష్యత్తులో ఈ కేసులు తగ్గడం కాదు కదా, మరిన్ని ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అని సుప్రీంకోర్టు సైతం గుర్తించింది. మనం ఏమైనా చీకటి యుగానికి వెళ్ళిపోతూ ఉన్నామా, మీరు ఎందుకు ఇంత కఠినంగా తీసుకువస్తూ ఉన్నారు, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు కదా, దీనివల్ల దుర్వినియోగం అనేది చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంది అని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అందువల్లనే ఈ నిబంధనలు అన్నిటిపైన పూర్తిగా స్టే విధించేసింది. తదుపరి తాము ఆదేశాలు ఇచ్చే వరకు మీరు ఎలాంటి నిబంధనలు కొనసాగించవద్దు, పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అమలు చేయాలి, మేము దీనిపై పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఆదేశాలు ఇస్తాం కదా, దానికి అనుగుణంగా మాత్రమే మీరు నిబంధనలు క్రియేట్ చేయాలి అనే విధంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఇదే విషయంలో కమ్యూనిస్టులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని బురిడి కొట్టించారు. మోదీ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం అని అందరూ చెప్పుకుంటున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు జస్ట్ బ్యూరోక్రాట్ వ్యవస్థను తమ గ్రిప్లో పెట్టుకుని మోదీ ప్రభుత్వాన్ని ఏకంగా ఆడించే ప్రయత్నం చేశారు. సో అందువల్లనే ఈ యూజీసీ ఇలాంటి నిబంధనలు తీసుకువచ్చింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై సొంత కమలం పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది, మిమ్మల్ని ఇంతగా ట్యాంపరింగ్ చేసినా కూడా మీరు కళ్ళు తెరవడం లేదా అనే విధంగా చాలా మంది సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలే కమలం పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం ఈ నిబంధనలు అనుకూలంగానే ఆయన ప్రకటన ఇవ్వడంతో ఇది మరింత వివాదానికి దారితీసింది. అందువల్లనే ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో కమ్యూనిస్టులు ఇదే విధంగా మళ్ళీ ఇంకో అంశాన్ని బేరీజు వేసుకుని దాని ప్రకారం మోదీ ప్రభుత్వాన్ని ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.